హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.1. ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈ వీడియోకి గట్టిగా లైక్స్ రావాలి. ఇంకా మీరు ఎంతగానే ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ తనుజాని ఒకే స్టేజ్ మీద చూడాలి. బిగ్ బాస్ అయిన తర్వాత చాలా వెయిట్ చేశారు. అది సంక్రాంతి ఈవెంట్లో అయితే జరిగింది. అది ఈరోజు రిలీజ్ కాబోతుంది అని నేను ముందే చూశాను. కాబట్టి ఈ వీడియోలో కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత తనుజకి అయితే ఒక టాస్క్ పెట్టారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళని ఏ అనిమల్తో పోలుస్తావు అని ఆ టాస్క్ అయితే జరిగింది. దాని గురించి ఉంటుంది. ఒక 15 మినిట్స్ ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు ఏం జరిగింది అని. తనుజ అయితే గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత వెళ్ళిపోయింది, అంతే. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి తనుజ ఒక సోలో సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ చేసింది. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి రాగానే శ్రీముఖి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, నిన్ను ఎవరన్నా ఒక ప్రోగ్రాంలో చూడాలని. ఈ సంక్రాంతి ఈవెంట్లోనే కుదిరింది. ఫస్ట్ టైం వచ్చావు కదా సంక్రాంతి ఈవెంట్కి బిగ్ బాస్ తర్వాత అంటే. అవును, నేను చాలా అనుకున్నా కానీ ఏది కుదరలేదు. ఈ సంక్రాంతి ఈవెంట్కి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని స్టార్ట్ చేసింది. ఇంకా ఆడియన్స్ అయితే ఒక కోరిక ఉంది, ఇద్దరి కాంబినేషన్లో బిగ్ బాస్ తర్వాత ఒకేసారి స్టేజ్ మీద చూడాలని. ఇప్పుడు ఆ కాంబినేషన్ని మనం కలవపోతున్నామని శ్రీముఖి అయితే అంటుంది. ఆ తర్వాత ఇమాన్యువల్ అంటే ఇమాన్యువల్ నేను ఎందుకు వస్తాను, వాళ్ళు చూడాలనుకున్న కాంబినేషన్ వేరే, అది నీకు తెలుసు. ఆ కాంబినేషన్ పిలుసు అంటే అప్పుడు కళ్యాణ్ తనుజ ఒకే స్టేజ్ మీదకి వస్తారు. ఆ తర్వాత గిర్రా గిర్రా సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తారు 1 మినిట్ వరకు. ఆ 1 మినిట్ సాంగ్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత శ్రీముఖి అయితే ఇమాన్యువల్ పక్క చూసి, ఏంట్రా జలస్ అవుతున్నావా, కళ్ళు మూసుకున్నావంటే, నేను ఎందుకు జలస్ అవుతానమ్మా, లేదు వాళ్ళిద్దరూ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ లాగా, ఎవరు దిష్టి తగ్గకూడదు అని దిష్టి అయితే తీస్తాడు. ఇంకా ఆ తర్వాత శ్రీముఖి వచ్చేసి కళ్యాణ్ తనుజాని అడుగుతుంది, మీరు బిగ్ బాస్ అయిన తర్వాత కలిశారా లేదా, ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే. కళ్యాణ్ అయితే సైలెంట్గా ఉంటాడు కానీ నవ్వుతూ ఇక్కడ తనుజ అయితే చెప్తుంది, ఇద్దరు కలిశామనే చెప్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అని శ్రీముఖి అంటే, కళ్యాణ్ వచ్చేసి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి ఓట్స్ వేసి ఇంతలా ప్రేమ చూపించి నన్ను బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు హౌస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసి స్టాండ్ తీసుకొని ఇలా ఆడు అని చెప్పి ఇంతవరకు తీసుకొని వచ్చిన తనుజకు కూడా చాలా థ్యాంక్స్. నా లైఫ్లోకి ఇలాంటి పర్సన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కళ్యాణ్ అయితే చెప్తారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనుజ ఫ్యాన్స్ అయితే కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి, తనుజని మా ఇంట్లో పిల్లలాగా అనుకుంటున్నాం, మా అమ్మగారు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, కూతురులాగా అనుకుంటున్నారని కొంతమంది. ఆ తర్వాత లేడీ టైగర్ అలా. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఆమె ఉన్న ఒక ఫోటో అయితే గిఫ్ట్గా ఇస్తారు. ఆ తర్వాత తనుజ కూడా చెప్తుంది, నేను ఓడిపోయానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నన్ను ఇంతలా ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఓడిపోలేదు. ఇంత సపోర్ట్ ఉన్న దానికి ఇంకా ఒక యాక్టర్స్కి ఏం కావాలి, మీ సపోర్టే నాకు చాలు, ఓడిపోయినా గెలిచిన, నేను ఓడిపోయాను దానికి ఎప్పుడూ బాధపడలేదు అని తనుజ చెప్తుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు శ్రీముఖి అయితే ఒక టాస్క్ అయితే తనుజకి ఇస్తుంది. ఆ టాస్కే కంటెస్టెంట్లు ఎంతమంది ఉన్నారో ఆ కంటెస్టెంట్లకి బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఒక అనిమల్తో పోల్చాలి. ఆ టాస్కే ఫస్ట్ శ్రీముఖి, నీ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి నేను లేడీ టైగర్ సింగం అన్నారు కాబట్టి నీకు నేను అదే ఇస్తున్నాను. తనుజకి అయితే ఒక టైగర్ ఫోటో అయితే పెడుతుంది. ఇంకా ఆ తర్వాత తనుజ పెట్టాలి అన్నిటికీ. ఎవరిదన్నా సపోర్ట్ కావాలంటే తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇమాన్యువల్, డీమన్ అలాగే కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు సపోర్ట్ అయితే తీసుకుంటుంది. కానీ ఫస్ట్ తనుజనే ఫొటోస్ పెడుతుంది. ఫస్ట్ అయితే కళ్యాణ్ది తీసుకుంటుంది. కళ్యాణ్ది తీసుకొని అక్కడ లయన్ పెడుతుంది. ఇక్కడ ఇమాన్యువల్ వచ్చేసి చిన్న కథ కాదరా ఇది, ఫ్లాష్ మ్యాన్ డైలాగ్ అయితే వేస్తాడు, ఓ లయన్ అని. ఇక్కడ తనుజ ఏం చెప్తుందంటే, అవసరమైనప్పుడే కళ్యాణ్ మాట్లాడతాడు, ఏదన్నా చేయాలనిపిస్తున్నప్పుడు చేస్తాడు, అనవసరంగా ఏది సీన్ క్రియేట్ చేయడు అలా చెప్తుంది. అవసరమైనప్పుడు మట్టుకే తను ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడు అని. ఇంకా ఆ తర్వాత సెకండ్ వచ్చేసి ఇమాన్యువల్కి వచ్చేసి ఎలిఫెంట్ ఇస్తుంది. ఎందుకంటే తన బలం టాస్క్లు అయితే చాలా బాగా ఆడాడు కాబట్టి ఇమాన్యువల్కి అయితే అది ఇస్తుంది. ఇంకా ఆ తర్వాత డీమన్కి అయితే చిరుత ఇస్తుంది. ఎందుకంటే అన్నిట్లో నా స్పీడ్ ఉంటాడు, టాస్క్లో కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ విషయంలో స్పీడ్ ఉంటాడు, కానీ మాటల్లో కూడా స్పీడ్ ఉంటాడు అని తనుజ అయితే చెప్తుంది. ఇక్కడ డీమన్, నేను ఎక్కడన్నా మాటల్లో స్పీడ్ ఉంటా అని ఇమాన్యువల్ని అడుగుతాడు. అక్కడ నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు స్పీడ్గానే ఉంటావులే అని తనుజ చెప్తుంది. ఇంకా ఆ తర్వాత మాధురి గారికి అయితే నాగుపాము స్నేక్ అయితే ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు, ఏంటి ఇలా ఇచ్చింది అని. ఆ తర్వాత మీరు ఎందుకు నెగిటివ్గానే చూస్తారు, పాజిటివ్గా చూడండి, నాగుపాము అంటే ఒక దేవత, తన కోపం వచ్చినప్పుడు బొస కొడుతుంది, అది మామూలే అని ఆ రకంగా చెప్తుంది. ఇంకా ఆ తర్వాత రాము రాథోడ్కి వచ్చేసి మౌస్ ఎలుక ఇస్తుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఉంటాడు దానికే అని. ఇంకా ఆ తర్వాత రీతుకి అయితే బటర్ఫ్లై ఇస్తుంది. అంతలోపలే డీమన్ అక్కడ ఉన్నవాడు
బటర్ఫ్లై తీసుకోగానే రీతుకు అని తనుజాకి చెప్తుంటాడు. చూసావా, ఇంతవరకు అక్కడ సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు రీతు బటర్ఫ్లై ఎత్తుకోగానే వచ్చి నాకు రీతుకి ఇవ్వమని చెప్తున్నాడు అని. అలా కాదు, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకే బటర్ఫ్లై రీతుకి ఇవ్వు అని చెప్పా అని డీమని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరవ్కి అయితే ఓసర్వెల్ అయితే ఇస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ వచ్చి పెడతాడు. సుమనన్కి వచ్చేసి టాటా ఇస్ పెడతాడు, స్లో అండ్ స్టడీ అని. మెల్లగా టాప్ 5 వరకు దగ్గరికి వరకు వచ్చేసాడు సుమనన్న. ఇంకా ఆ తర్వాత ఆయిషాకి వచ్చేసి ర్యాబిట్ అని చెప్తాడు, చెంగును ఎగురుకునే ఉంది, ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు అని. ఇంకా ఆ తర్వాత ఇమాన్యువల్ వచ్చేసి తనకే పెట్టుకుంటాడు, ఏంటంటే గుడ్లగూబ అలాగే పంది ఇవి తనకే పెట్టుకుంటాడు, ఎందుకంటే ఏరే వాళ్ళకి పెడితే హర్ట్ అవుతారని. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత రమ్యకు వచ్చేసి గుర్రం ఇచ్చాడు, ఫ్లోరాకు వచ్చేసి చేమ్ ఇచ్చాడు, షష్ఠీకి వచ్చేసి కోడిపిల్లి ఇచ్చాడు, బర్నీ గారికి మొసలు ఇచ్చానని ఆయన ముసలోడని కాదు, మొసలు ఇచ్చానంతే స్ట్రాంగు అని, ఇంకేం కాదు అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి తనుజ వెళ్ళిపోతుంది అంతే.